పర్జురీ అని ఒక మాట విన్నారు ఎప్పుడైనా? పెర్జురీ అంటే PERJURY. పెర్జురీ కేసు ఏంటంటే యూజువల్గా కోర్టుని తప్పు పట్టియడం, అంటే లేనిది ఉన్నట్టు చెప్పడం, అలాంటివి ఏమైనా చేస్తే అది పెర్జురీ కేసు కింద ఫైల్ అవుతుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ కనుక మీరు కేసు వేసేటప్పుడు ఏదైనా సరే అబద్ధాలు చెప్తున్నారు, ఫాల్ట్ ఉంది, ఆర్ ఏదైనా కావాలని మోసపూరితంగా మీరు ఏదైనా ఫైల్ చేస్తున్నారు ఆర్ చెప్తున్నారు, ఇవన్నీ కూడా పెర్జురీ కేసు అవుతుంది. సో రీసెంట్గా సుప్రీంకోర్టు ఒక కేసు ఫైల్ అయింది. ఏంటంటే ఒక వైఫ్ తన హస్బెండ్ మీద కేసు వేసింది. ఏమని అంటే మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు అతను ఏం చెప్పాడు అంటే, నా మీద డిపెండెంట్ పేరెంట్స్ ఉన్నారు అని అతను చెప్పాడు. డిపెండెంట్ పేరెంట్స్ అంటే మెయింటెనెన్స్ కేసు వేసినప్పుడు యూజువల్గా తనకి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత పోతున్నాయి అనేది హస్బెండ్ వేస్తాడు. సేమ్ వైఫ్ కూడా వేస్తుంది. నా హస్బెండ్కి ఇంత వస్తున్నాయి, ఇంత ప్రాపర్టీస్ ఉన్నాయి, ఇంత పోతున్నాయి, నాకు ఇంత కావాలి నా ఖర్చుల బట్టి అని చెప్పేసి అమ్మాయి కూడా వేస్తుంది, వైఫ్ కూడా వేస్తుంది హస్బెండ్ మీద. సో ఆ మెయింటెనెన్స్ కేసులో కౌంటర్లో హస్బెండ్ ఏం చేస్తాడు అంటే, తన ఆస్తి వివరాలు, తన సంపాదన అన్నీ ఇచ్చేటప్పుడు తన ఖర్చులు కూడా ఇస్తాడు. ఆ ఖర్చులలో ఇతను ఏం చేశాడంటే, ఇక్కడ హస్బెండ్ నా మీద డిపెండ్ అయ్యి మా పేరెంట్స్ ఉన్నారు, సో వాళ్ళకు కూడా నేను ఇవ్వాలి అని చెప్పేసి పెట్టారు. బట్ ఇక్కడ ఏమైంది అంటే, అతను లేట్ అని రాశారు. అంటే వాళ్ళ ఫాదర్ అండ్ మదర్ అప్పటికి చనిపోయి ఉన్నారు, అంటే లేరు, అసలు బ్రతికి లేరు. సో ఇతను మాత్రం డిపెండెంట్ అని పెట్టారు కాబట్టి వైఫ్ వెళ్ళి ఏం చెప్పిందంటే, ఇది ఫ్యాక్ట్ కాదు, వాళ్ళ పేరెంట్స్ ఎప్పుడో చనిపోయారు, ఓకే, చనిపోయిన తర్వాత కూడా బతికున్నారని చెప్పేసి ఫాల్స్ క్లెయిమ్ చేస్తున్నారని చెప్పేసి కేసు వేయడం జరిగింది. ఇది పర్జరీ కేసు అయింది. సో ఈ కేసు ఓకే నడిచింది, అంత అయిపోయింది, ఇది యాక్చువల్లీ కరెక్ట్ కేసే. బట్ సుప్రీంకోర్టు ఏం తీర్పిచ్చిందో తెలుసా? ఆల్రెడీ ఆయన పిటిషన్లో వేసినప్పుడు లేట్ అని రాసిండు, అంటే ఆల్రెడీ చెప్పిండు చనిపోయినని చెప్పి ఆయన ఒప్పుకున్నాడు. అండ్ దాని ద్వారా అతను ఎలాంటి బెనిఫిట్ అనేది తీసుకోలే, అంటే దాని ద్వారా బెనిఫిట్ అనేది తీసుకున్నప్పుడు అది స్మాల్ మిస్టేక్, ఒక టైపాలజికల్ ఎర్రర్, అంటే చిన్న మిస్టేక్, టైపింగ్ మిస్టేక్ అన్నట్టుగా కన్సిడర్ చేసి ఈ పిటిషన్ అనేది, ఈ రివిజన్ పిటిషన్ అనేది నేను కొట్టేస్తా అని చెప్పేసి సుప్రీంకోర్టు కేసు కొట్టడం జరిగింది.